ఏపీ రాజకీయాల్లో ఆ మాజీ మంత్రి మోస్ట్ సీనియర్. ఏ పార్టీలో ఉన్నా తనదైన శైలిలో పాలిటిక్స్ను శాసిస్తారు. అప్పుడు కాంగ్రెస్లో చక్రం తిప్పిన ఆ నేత ఇప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. హస్తం పార్టీలో ఉన్నప్పుడు టికెట్ల కేటాయింపులో ఫ్యామిలీ ప్యాక్ సాధించుకున్న నేత ఫ్యాన్ పార్టీలోనూ అదే పని చేశారు. గత ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించడంతో విశాఖ జిల్లా వైసీపీలో ఎక్కువ మందికి పదవులు ఇప్పించుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లోనూ చక్రం తిప్పాలనుకుంటున్న ఆ నేత ఎవరు? ఆయన ఫ్యామిలీ ప్యాక్ స్కెచ్ ఏంటి? ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏ పార్టీలో ఉన్నా చక్రం తిప్పే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఉత్తరాంధ్ర కాంగ్రెస్ లో ఆధిపత్యం చెలాయించిన నేత ఇప్పుడు వైసీపీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొంత జిల్లా విజయనగరం పాలిటిక్స్ లో మంచి గ్రిప్ ఉంది. తన కుటుంబంలోని వారికి టికెట్లు ఇప్పించుకుని ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్ చేయడంలో నేర్పరి. ప్రస్తుత రోజుల్లో ఒక కుటుంబం నుంచి ఒకరు ప్రజాప్రతినిధి కావడం గగనం. అలాంటిది బొత్స కుటుంబం నుంచి ఎక్కువ మంది చట్టసభల్లో అడుగుపెట్టడం అంటే మామూలు విషయం కాదు. 2019లో బొత్స చీపురుపల్లి నుంచి గెలిస్తే సోదరుడు బొత్స అప్పల నర్సయ్య గణపతి నగరం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. బొత్స సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా పనిచేశారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా బొత్స మేనలుడు నుజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. బొత్స సతీమణి బొత్స ఝాన్సీ గతంలో బొబ్బిలి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. దీనిని పరిశీలిస్తే బొత్స రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే బొత్స కుటుంబానికి గత ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కుటుంబం నుంచి పోటీ చేసిన వారందరూ కూటమి ప్రభంజనంలో ఘోరంగా ఓడిపోయారు. చీపురుపల్లిలో ఓటమి తర్వాత విశాఖ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై మండలిలో అడుగుపెట్టారు. ఇక ఆ తర్వాత నుంచి విశాఖ జిల్లా రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైజాగ్ లాసెన్స్ బే కాలనీలోని క్యాంప్ కార్యాలయం నుంచి రాజకీయాలు నడుపుతున్నారు. భవిష్యత్తులో విశాఖ జిల్లా నుంచే పూర్తిస్థాయి పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారు. బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖ జిల్లాల భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. 2029 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. ఇక విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ఫ్యాన్ పార్టీ పరిశీలకుడు కదిరి బాబురావు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు వియ్యంకుడవుతారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అసెంబ్లీకి కానీ లేదా పార్లమెంట్ సీటుకు బాబురావు పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక బొత్స సతీమణి ఝాన్సీ గత పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. 2029 ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే విశాఖ జిల్లాలో ప్రస్తుతం బొత్స కుటుంబం నుంచి నలుగురు చక్రం తిప్పుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బొత్స తనయుడు సందీప్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ సందీప్ రాజకీయ అరంగేట్రంపై బొత్స ఎక్కడా మాట్లాడడం లేదు. అయితే బొత్స తనయుడు ఎంట్రీ పక్కా అని విశాఖ జిల్లా వైసీపీలో గుసగుసలు వినపడుతున్నాయి. ఈ లెక్కన చూస్తే వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి బొత్స ఫ్యామిలీ ప్యాక్ మాత్రం గట్టిగానే ఉంటుందని సొంత పార్టీలోనే జోరుగా చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.